నేను మాఘమాసం ఎప్పుడు వస్తుందో అని ఎందుకు చెప్తున్నానంటే సడన్గా మీరు చూడండి ఫ్రెండ్స్, ఎలక్షన్లు గెలవచ్చు ఈవీఎంలు అని అన్నారు, తర్వాత ఓట్ చోరీకి వచ్చింది, దాని తర్వాత లైట్గా ఏదో ప్రొటెస్ట్లు అని చెప్పి తీసుకున్నారు, తర్వాత లదాఖ్ వచ్చింది, తర్వాత అమిత్ షా గారు అయితే కంకణం కట్టుకొని కూర్చొని ఉన్నారు ఏమనని, ఖచ్చితంగా ఈ దేశంలో నక్సలిజం అనేది ఉండొద్దు అని చెప్పి డేట్ పెట్టి ఫిక్స్ చేసి మరీ టార్గెట్ క్లోజ్ చేస్తున్నాడు ఆయన. భారత్ ఖచ్చితంగా ఒక అడుగు ఎట్లేస్తున్నది అని అంటే, ఇక ఈ ప్రొటెస్ట్లు అనేవి ఇక భారతదేశంలో చేయాలంటే భయపడాలి. లదాఖ్లో మొదలెట్టిండ్రు. నాకు తెలిసి 65 సర్వేలెన్స్ పాయింట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ లదాఖ్లో. 65 ఈ 65 పాయింట్స్లలో 26 to 25 పాయింట్స్ ఎట్లుంటాయి అని అంటే, అక్కడ నా భారత రక్షక బలగాలు పోరు, చైనీస్ కూడా పోరు. ఇడు వాంగ్చుక్ గాడు ఏమన్నాడు మొన్న, చైనీస్ సోల్జర్స్ అగర్ లదాఖ్లకు వస్తా అంటే మేము ఆహ్వానిస్తామని అన్నట్టు. నీ అయ్యా జాగి నన్ను ఆహ్వానిస్తావా అంటే, ఎక్కడైతే రక్షక బలగాలు రారో వాడు చైనీస్ సోల్జర్లను రమ్మంటున్నాడు. అంటే భారత్ చైనాకి ఏమైనా ఠేకాదారి తీసుకున్నాడు ఆయన. వీని మీద దేశద్రోహ చట్టం పెట్టాలన్నా వద్దా? మళ్ళీ ఈయన కేసు ఇప్పుడు ఎవరు కొట్లాడుతుర్రు కంప్లీట్గా. ఫోటోలు అన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి, గూగుల్ చేసి చూసుకోండి.